లెఫ్టినెంట్ భారతి ఆశా సహాయ్ చౌదరి అలియాస్ ఆశా సాన్ జపాన్లో జన్మించి భారతదేశ స్వాతంత్ర్యం కోసం నేతాజీ సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో పోరాడిన స్వాతంత్ర సమరయోధురాలు. కేవలం 17 ఏళ్ల వయసులో ఇండియన్ నేషనల్ ఆర్మీలో చేరి రాణి ఝాన్సీ రెజిమెంట్లో భాగమై బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన వీరవనిత. 1928 ఫిబ్రవరి 2న జపాన్లోని కోబే నగరంలో ఆశా సాన్ జన్మించారు. ఆమె తండ్రి ఆనంద్ మోహన్ ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ ను స్థాపించడంలో కీలక పాత్ర పోషించారు. అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు సలహాదారుగా పనిచేశారు. ఆమె తల్లి ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు చిత్తరంజన్ దాస్ మేనకోడలు. జపాన్లో భారతీయ స్వాతంత్ర ఉద్యమాన్ని ప్రచారం చేయడానికి ఆమె వాయిస్ ఆఫ్ ఇండియా అనే మ్యాగజైన్ ను నడిపారు. ఆశా సాన్ జపాన్లో భారతీయ జాతీయవాద ఆలోచనతో పెరిగారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్లో బాంబు దాడుల మధ్య జీవించిన ఆమె చిన్న వయసులోనే యుద్ధ భయాలను ఎదుర్కొన్నారు. ఈ అనుభవాలు ఆమెలో ధైర్యాన్ని, సంకల్పాన్ని పెంచాయి. 1943లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జర్మనీ నుండి జపాన్ కు చేరుకున్నప్పుడు ఆశా సాన్ జీవితం మలుపు తిరిగింది. కేవలం 17 ఏళ్ల వయసులో ఆమె నేతాజీని కలిసి ఇండియన్ నేషనల్ ఆర్మీలో చేరాలనే తన కోరికను వ్యక్తం చేశారు. నేతాజీ ఆమె వయస్సును చూసి వేచి ఉండమని సూచించారు. కానీ ఆశా సాన్ సంకల్పం అచంచలమైనది. 2 సంవత్సరాల తర్వాత 1944లో 17 ఏళ్ల వయసులో ఆమె రాణి ఝాన్సీ రెజిమెంట్ లో చేరారు. ఇది ఐఎన్ఏ మొట్టమొదటి మహిళా సైనిక విభాగం. ఆశా సాన్ ఈ రెజిమెంట్ లో భాగంగా సింగపూర్, మలేషియా, బర్మా యుద్ధ భూముల్లో పోరాడారు. ఆమె మెషిన్ గన్ వాడటం నేర్చుకున్నారు. శత్రువులతో ధైర్యంగా తలపడ్డారు. భారత స్వాతంత్ర్యం కోసం తన జీవితాన్ని సమర్పించారు. ఆమె రోజు యుద్ధ భూమిలో తన అనుభవాలను జపనీస్ భాషలో డైరీలో రాసేవారు. 1947లో భారతదేశం స్వాతంత్ర్యం సాధించిన తర్వాత ఆశా సాన్ భారతదేశానికి తిరిగి వచ్చారు. తన విద్యను పూర్తి చేసి 1949లో వివాహం చేసుకున్నారు. స్వాతంత్ర్యం తర్వాత కూడా ఆమె సామాజిక సేవలో నిమగ్నమై దేశ సేవకు తన జీవితాన్ని అంకితం చేశారు. 1973లో ఆమె డైరీ హిందీలో ఆశా సాన్ కి సుభాష్ డైరీగా ప్రచురితమైంది. తర్వాత ఆమె మనవరాలు తన్వి శ్రీవాత్సవ దానిని ఇంగ్లీష్ లోకి అనువదించి 2022లో ది వార్ డైరీ ఆఫ్ ఆశా సాన్ గా ప్రచురించారు. ఈ పుస్తకం ద్వారా ఆశా సాన్ కథ ప్రపంచానికి తెలిసింది. ప్రస్తుతం 97 ఏళ్ల ఆశా సాన్ బీహార్ లో నివసిస్తున్నారు. 2025లో జపాన్ రాయబారి కిచి ఓనో ఆమెను సందర్శించారు. మనం ఈ రోజు స్వేచ్ఛగా శ్వాసిస్తున్నామంటే అది ఆశా సాన్ వంటి స్వాతంత్ర సమరయోధుల త్యాగాల వల్లే. వారి కథలను గుర్తుంచుకోవడం